నా ప్రకారం H4EAD పోతే ఫస్ట్ జరిగే థింగ్ ఏంటంటే ఇండియన్ క్రౌడ్ ఎక్కడ హెవీగా ఉందో అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతుంది. పడిపోతుంది అంటే డ్రాస్టిక్గా పడుతుందా అంటే చెప్పలేము, బట్ డెఫినెట్గా పడిపోతుంది. ఓకే, రేట్లు అయితే పడిపోతాయి. ఎవరైతే ఇల్లులు స్టిల్ హోల్డ్ చేస్తారో H4EAD తీసేసే పరిస్థితి వచ్చిన తర్వాత స్టిల్ ఇల్లులు హోల్డ్ చేస్తారో వాళ్ళకి చాలా లాస్ వస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాస్లో, ఎందుకంటే మార్కెట్ పడిపోతుంది కాబట్టి మన వల్ల ఓవర్ ప్రెజెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే H4EAD వాళ్ళు ఇప్పుడు వాల్మార్ట్స్ ఆర్ హాస్పిటల్స్, స్కూల్స్, డెంటిస్ట్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రజెన్స్ పబ్లిక్లో కనపడదు. కాబట్టి అట్లీస్ట్ లోకల్స్కి కొంచెం ఈ క్రౌడ్ కనిపించట్లేదు అంటే మనకు జాబ్స్ ఉన్నాయనే ఫీలింగ్ అండ్ వాళ్ళకు లోకల్ జాబ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే వాల్మార్ట్లో, నేను డాలస్ ఏరియాలో ఉన్న వాల్మార్ట్లలో చూస్తే మెజారిటీ H4EAD పీపులే నాకైతే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియదు, బట్ నాకైతే ఇండియన్ క్రౌడ్ H4EADలో కనిపిస్తున్నారు. సో వాళ్ళకు కొంచెం ఆ నెగిటివిటీ అనేది తగ్గే పాసిబిలిటీ ఉంది అది జరిగితే. ఓకే, సో ఫర్దర్గా కూల్ డౌన్ అవుతుంది సిచ్యువేషన్. ఓకే, ఐటీ జాబ్లలో కూడా మార్కెట్ వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. ఎందుకంటే H4EADసే మెజారిటీ ఆఫ్ ద ఫుల్ టైమ్లు చేస్తున్నారు మోస్ట్ రీసెంట్ టైంలో. ఈ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడున్న అమెరికన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్లో మొన్న ఫేస్బుక్లోనో ఎక్కడో కమెంట్ పెట్టారు ఒక అతను, లోకల్ అతను, తెల్లోడు. దానిలో పెట్టిన కమెంట్ ఏంటంటే డాలస్ ఏరియాలో ఉన్న బ్యాంకులలో మొత్తం H4EAD లేడీసే పనిచేస్తున్నారు అండ్ ఎప్పుడు చూసినా ముచ్చట్లు పెట్టుకుంటారని చెప్పేసి ఒక పర్సన్ కమెంట్ పెట్టిండే. సో అది నిజమా కాదా అంటే నాకు తెలియదు, నేను ఈ బ్యాంక్లో పనిచేయలేదు కాబట్టి. బట్ ఆ ప్రజెన్స్ ఐటీ జనాలకు కూడా జాబ్ మార్కెట్ ఎవరు H1 వాళ్ళకని కాదు అందరికీ జాబ్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఆ జాబ్ సిచ్యువేషన్లో కొంచెం నెగిటివిటీ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది.